ఖమ్మం భూదాన భూమి బాధితుల పరిస్థితి పునరావాస కేంద్రాల్లో మరింత దయనీయంగా మారింది. 3 రోజులుగా నీరు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారనుకుంటే పునరావాస కేంద్రాలకు ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమకు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపి ఆదుకోవాలని భూదాన భూమి బాధితులు వేడుకుంటున్నారు. సార్ ఇప్పుడు 3 రోజుల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్. అయితే కనీసం మాకు అక్కడ గుడిసె కూడా లేదు, మొత్తం కూలగొట్టారు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం చేసి ఉంటున్నాము. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కారణం నుంచి ఓకే మాకు అటాక్ చేసి దాదాపు అన్ని ఊరు మొత్తం కూలగొట్టారు సార్. అయితే రాత్రి మాకు భోజ్యం లేక అల్లాడి మేము అట్లనే మలుచుకొని పడుకున్నాం సార్. ఈ దోమలో మా ఇగో చూడండి సార్, మా ఇగో శమాన్లు అవి మొత్తం ఆగమైనాయి, బియ్యం ఆగిపోయినాయి. రాత్రి పొమ్మనంటే మేము పోము, ఇక్కడే ఉంటాం. మాకు నివాసం ఉంటే చాలు, మీరు ఎక్కడైనా చూపిస్తే మేము ఇక్కడ వెళ్తామని చెప్పినాం సార్. రాత్రి భోజనం పెట్టలేదు, ఏం పెట్టలేదు సార్. ఎవరు కాడ పట్టించుకుంటా లేదు. రాత్రి అన్నం కాడ పెట్టలేదు. ఇవాళ టిఫిన్ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు అన్నం లేదు, నీళ్ళు లేదు. 3 రోజులు సగం సామాన్లు అలానే పోయినాయి సార్. రేకులు పోయినాయి. ఒక్కొక్క 70,000 80,000 లక్ష రూపాయలు పెట్టి వాటి రేకులు సెట్లు వేసుకున్నాం సార్. అన్నీ నష్టపోయినాం సార్. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే కూలగొట్టారు, అంత అయిపోయింది. ఇప్పుడే మనం మాకు పరిచయ మార్గం చూడమంటే మీరు ఆ మీటింగులకు పోతారు, మీరు ఈ మీటింగులకు పోతారు, మీకు ఎట్ట చేయాలని ఆ నాయకుడిని నమ్ముతారు, ఈ నాయకుడిని నమ్ముతారు. మీరు ఎవరి దగ్గర పోయినా మీకు ఎవరు మీకు ఎవరు సార్. రాత్రి ఏసీపీ గారు వచ్చిండు, ఆర్డీఓ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చి ఏమంటారు, మీరు వెళ్ళిపోండి, మీకు ఏదో ఒకటి రాసి తర్వాత ఇస్తాం, నిమ్మలంగా ఇస్తాం, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోకపోతే బాగుండదు, మేము ఎక్కడో చూస్తాను, నిమ్మలంగా ఇస్తాం కానీ ఇప్పుడే మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాను సార్. ఇంత దారుణం, ఇంత పాపం, చిన్నపిల్లల తల్లు, గర్భిణీ స్త్రీలు, పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు సార్. ఘోరం. అన్నం లేక, నీళ్ళు లేక, అసలు మా పరిస్థితి బాగా లేక దారుణంగా చచ్చిపోవాలన్నా బతకాలన్నా అనిపిస్తుంది.